55 and 56. O death, where is thy sting? O grave, where is thy victory? The sting of death is sin, and the strength of sin is the law. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆమేన్. ఈ మాట చాలా డీప్ అయిన మాట. అది పాపానికి ఉన్న బలము ఏంటి? ఆ మాట ఎట్లా ఉంది చూడండి. అది అంటే ఎట్లా వస్తుందంటే ధర్మశాస్త్రం వలననే పాపం ఉన్నది అనేట్టుగా వస్తుంది అక్కడ. చాలా డీప్ మాట అది. చాలా చాలా బలమైన, చాలా లోతైనటువంటి మాట అది. దానికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అయితే మన ప్రభువుల వారు ఈరోజు అంటున్న మాట, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఈ దినాన 2000 సంవత్సరాల క్రితం మరణం ఓడించబడింది. దానికి స్తోత్రం కలిగిన గాక. యేసుక్రీస్తుల వారు మరణించి సజీవుడై మరలా లేచి ఆమేన్ ఆరోహణమై వెళ్ళి మరలా మన కొరకు రానై ఉన్న ఏకైక సజీవమైన దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు భూమి మీద ఏదైనా సమాధి ఖాళీగా ఉన్నది అని అంటే ఆయన సమాధి మాత్రమే. తెరిచి ఉన్నది ఆ సమాధి. దాంట్లో ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ మాటల్ని దేవుడు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. చిన్నగా ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. మహాగణుడా, మహోన్నతుడా, మా మంచి దేవుడా, మా కొరకు నాయన మరణమును జయించిన దేవా, సిలువనెక్కి ప్రభా రక్తము కార్చిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన ప్రభా నాయన మేము ఈ రకంగా నిలబడడానికి 2000 సంవత్సరాల క్రితం ప్రభా నాయన మీరు సిలువనెక్కి ఉన్నారు. ఈ దినాన్ని మేము ఆరోగ్యంగా ఉండడానికి మీరు రక్తం కార్చి ఉన్నారు ప్రభా నాయన. ఈరోజు మేము సమాధానంగా ఉండడానికి సమాధాన బలిగా మీరు అర్పించబడి ఉన్నారు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఆ దినమున ప్రభా నాయన, ఆ యొక్క ఈస్టర్ దినమున ప్రభా మీకు స్తోత్రం, పునరుత్థానము దినమున నాయన మీరు నాయన మరణమును చేయించి నాయన హక్కు పత్రమును తిరిగి పొందుకొని నాయన మీకు స్తోత్రం నాయన, తాళపు చెవులు తీసుకొని ప్రభా నాయన విజయ వీరుని వలె ప్రభా సమాధిని బద్దలు కొట్టి నాయన ఓ లోకంలోనికి వచ్చి అనేకులకు కనిపించి ప్రభా మీకు స్తోత్రములైన ఆరోహణమై వెళ్ళిన దేవ, మా కొరకు రాయనైన దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవని మీ మాటలకి మీకు ఆశీర్వాదం జత చేయండి ప్రభా నాయన. మీ ఆత్మచేత నేను ఆవేశం చేత మా మధ్యకు దిగిరండి ప్రభా నాయన. మీ పునరుత్థానం గురించి జ్ఞాపకం చేసుకొని చూడగా బలమైన వాక్యం చేత దిగిరండి ప్రభా. విశ్వాసుల హృదయాలు నాయన, శరీరాలు, కుటుంబాలు, సంఘము బలం పొందుకొని లాగిన నాయన గొప్పగా మాతో మాట్లాడమని వేడుకుంటున్నా. మీకు స్తోత్రం. అలుపుడైన ప్రభా నన్ను శిలువ చాట మరుగుపరచుకోండి నాయన. నాలోన బలహీనతలు జ్ఞాపకం చేసుకొని నాయన మీ యొక్క ఆత్మచేత అభిషేకించి పవిత్రపరిచి సంఘం కొరకు నాయన మీ కొరకు ఒక పాత్రగా వాడుకొని సంఘాన్ని బలపరిచి మీరు మహిమ పొందమని నాయన మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మంచిది మిమ్మల్ని అందరినీ మరలా ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో చూడడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఏదో అందరు ముళ్ళు గుచ్చుకున్నాడు, చప్పగా అయిపోయినారా? అరే జరా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని అడగగలిగిన ఒకే ఒకడు. ఆమేన్. లోకంలో ఎవడు అడగగలదు ఆ విధంగా? ఎందుకంటే అందరూ చచ్చారు. ఆ ముళ్ళును దిగింది వారికి చచ్చారు వారు. కానీ ఆ ముళ్ళును విరగొట్టింది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఒక మామూలు గొర్రెపిల్ల. ప్రాణమిచ్చి ముళ్ళును ఇరగొట్టినటువంటి గొర్రెపిల్ల. ఆమేన్. యేసుక్రీస్తు ఆ గొర్రెపిల్ల పేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. సో ఈ సమయంలో ఒక చిన్న సబ్జెక్ట్గా ఇట్ ఈస్ ద రైజింగ్ ఆఫ్ ద సన్, అది సూర్యోదయం అనే మాటని నేను మాట్లాడదలిచి ఉన్నాను. ఆమేన్. ప్రవక్త గారు చాలాసార్లు దాని గురించి అద్భుతంగా బోధించి ఉన్నాడు. దాంట్లోంచి కొద్దిగా ఈరోజు మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇట్ ఈస్ ద రైజింగ్ ఆఫ్ ద సన్, అది సూర్యోదయము. ఆమేన్. సూర్యోదయ కాలములోనే ఆయన పునరుత్థానుడై లేచి ఉన్నాడు. తెల్లవారుజామున సూర్యుడు వస్తున్న టైంలోనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నేను డైరెక్ట్గా ఒక కోట్లోకి వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అది వచ్చేసి ఇట్ ఈస్ ద రైజింగ్ ఆఫ్ ద సన్ 650418M. దాంట్లో ఆయన మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు, చాలా జాగ్రత్త వినే ప్రయత్నం చేయండి. 37 పారాగ్రాఫ్. నౌ ద సన్ ఎట్ ద రైజింగ్ ఆఫ్ ద సన్. చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే ఆ సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడో, వెల్ దేర్ వాజ్ ఎ టైమ్ వెన్ ద వరల్డ్ వాస్ లేయింగ్ ఇన్ అట్టర్ డార్క్నెస్.
ఆమేన్. ఆయన అది సూర్యోదయం గురించి మాట్లాడుతూ నేరుగా భూమి సృష్టించబడిన లేదా సూర్యుడు సృష్టించబడకన్నా ముందుకెళ్తూ ఉన్నాడు ఆయన. ఓకే, ఆయన అంటున్నాడు, వెల్ దేర్ వాజ్ ఎ టైమ్ వెన్ ద వరల్డ్ వాజ్ లేయింగ్ ఇన్ అట్టర్ డార్క్నెస్. అక్కడ ఒక సమయం ఉండే ప్రపంచమంతా కూడా కటికమైన చీకటితో నిండి ఉండేను. ఆమేన్. ఆదికాండం మొదటి అధ్యాయంలో అదే రాబడింది, మొదటి వచనాలలో. అవునా? ఏం రాబడింది అక్కడ? భూమి నిరాకారంగాను శూన్యంగానే ఉండెను, చీకటి కమ్మి ఉండేను. అంటే వెలుతురు అనేది లేదు. అందరూ ఎక్కడ ఉన్నారా? వెలుతురు అనేది లేదు. ఆ వెలుతురు అనేది లేకుండా భూమి అంతా కూడా కటికమైన చీకట్లో ఉన్నటువంటి ఒక దినం అక్కడ ఉండేను. ఇట్ వాజ్ వితౌట్ ఫార్మ్ అండ్ వాజ్ వాయిడ్. అది నిరాకారంగాను శూన్యంగాను. అండ్ ఇట్ వాజ్ ఆల్ కవర్డ్ విత్ వాటర్ అండ్ వాజ్ లేయింగ్ దేర్ ఇన్ ద డార్క్ డిస్మాల్ గ్లూమీ అట్మాస్ఫియర్. ఆ భూమి అంతా కూడా నీరు చేత నింపబడి ఉన్నది, కటికమైన చీకటి చేత కప్పబడి ఉన్నది. ఆమేన్. అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మూవ్డ్ అపాన్ ది వాటర్. దేవుని ఆత్మ జలముల మీద నీరు మీద అల్లాడుచు ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండ్ సెడ్ లెట్ దేర్ బి లైట్. ఆ టైంలో ఆయన అంటున్నాడు, వెలుగు కలుగును గాక అనగా గాడ్ హ్యాడ్ ఎ రీజన్ టు డూ దట్. వచ్చిన కోట్ వచ్చిందా మీకు అక్కడ? ఎస్, చూడండి, ఎంజాయ్ చేస్తారు, యూ విల్ ఎంజాయ్ ఇట్. సో దేవుడు వెలుగు కలుగు గాక అని చెప్పడానికి ఒక కారణం ఉంది అంటున్నాడు ఆయన. మొట్టమొదటి వెలుగు కలుగ్గాక అని ఎందుకు చెప్తున్నాడు? ఒక కారణం ఉన్నది. దెర్ ఇస్ అ రీజన్ టు డూ దాట్. ఫర్ డౌన్ బినీత్ ద వాటర్. ఇప్పుడు చూడండి, భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది, అది మొత్తం నీటి చేత కప్పబడి ఉంది. ఆ నీటి కింద భూభాగంలో నీరు ఏదైతే నింపబడి ఉందో, ఇట్స్ లైక్ సముద్రం అనుకోండి, సముద్రం కింద భూభాగం ఎలా ఉంటుందో నీరు నింపబడింది. ఆ నీటి కింద ఫర్ డౌన్ బినీత్ దట్ వాటర్ దేర్ వాజ్ సీడ్స్ that he had planted. Amen. ఇప్పుడు వృక్షాలు మొలిపించడానికి ఆయన ఏమన్నాడు? విత్తనం పడును గాక మొలుసును గాక అన్నాడా? ఏమన్నాడు? భూమి మొక్కలను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి మొక్కలు? ఇప్పుడు విత్తనం ముందా చెట్టు ముందా అంటే డౌట్ లేకుండా విత్తనం ఏముందో, ద స్పోకెన్ వర్డ్ ఈజ్ ద ఒరిజినల్ సీడ్. వన్నెస్ విత్ గాడ్లో నేను బోధించాను ఆ మాటల్ని. అవునా? ద స్పోకెన్ వర్డ్ ఈజ్ ద ఒరిజినల్ సీడ్. యాక్చువల్లీ గుడ్డు ముందా కోడి ముందా అంటే దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, ఆయన అంటూ ఉన్నాడు, ఫర్ డౌన్ బినీత్ దట్ వాటర్ దేర్ వాజ్ అ సీడ్స్ దట్ హీ హ్యాడ్ ప్లాంటెడ్. దేవుడే నాటిన విత్తనాలు ఆ నీటి కింద మరుగుపరచబడి ఉన్నాయి. ఆమేన్. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన ఒక కారణము చేతనే వెలుగు కలుగుగాక అని పలికాడట ఆయన. ఆమేన్. అండ్ ఇట్ హ్యాడ్ టు హ్యావ్ దట్ సన్లైట్ టు మేక్ ఇట్ లివ్. అది జీవించాలి, ఆ విత్తనాలు మొలకెత్తాలి అని అంటే అక్కడ ఒక వెలుగు అనేది కావాలి, వాటికి ఒక సూర్యరశ్మి అనేది తలగాలి, వేడి అనేది తలగాలి. ఆ వేడి తలిగితే కానీ ఆ విత్తనము మొలకెత్తదు. యాక్చువల్లీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ విత్తనం మొలకెత్తాలని అంటే వెలుగు కలుగుగాక అనగా వెలుగు వచ్చేసింది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ వెలుగు ఏమైనది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ముందుకెళ్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తుల వారు రాకన్నా ముందు 400 సంవత్సరాలు లోకమంతా చీకటితో నిండింది. 400 సంవత్సరాలు వాక్యము లేకుండే. ఆమేన్. మీరు గమనించండి, ఎప్పుడైతే భూమి చీకటి అలుముకొని ఉన్నదో దేవుని ఆత్మ అల్లాడుచా ఉన్నది. అవునా? దేవుని ఆత్మ వెలుగు కాదా? వెలుగే. కానీ వెలుగు కలుగుగాక అని మరలా అన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ 400 సంవత్సరాలు భూమి అంతా చీకటితో నిండి ఉంది. ఆమేన్. ఆత్మ లేదు అంటే ఆత్మ ఉన్నది. ప్రవక్తలు అక్కడ కానీ పరిచర్యలో జరగడం లేదు. శూన్యం అయిపోయింది, అంధకారం అయిపోయింది. దాన్నే చరిత్రకారులు ఇంతకుముందు చెప్పాను నేను, డార్క్ ఏజెస్ అంటారు వాటిని, చీకటి యుగాలు అని అంటారు. 400 సంవత్సరాలు. ఏమైంది? స్తోత్రం కలుగును గాక. అక్కడ ధర్మశాస్త్రం లేదా అంటే లేదా, ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం మోసే ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ధర్మశాస్త్రం ఉంది అలాగే. కానీ ఆ సేవ జరగడం లేదు, ధర్మశాస్త్రం బోధించబడడం లేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. 400 సంవత్సరాలు కటికమైన చీకటిలో ధర్మశాస్త్రం ఉంది కానీ పరిచర్య చేసే పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ లేదు అక్కడ.
మీరు అనుకోవచ్చు పరిశుద్ధాత్మ తర్వాత వచ్చిందిగా. లేలే, పరిశుద్ధాత్మ అంతకుముందు కూడా ఉన్నాడు. వారిలో మోసలో తన ఆత్మను ఉంచిన వాడేడి? ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆత్మ? అది పరిశుద్ధాత్మ కాదా? ఆత్మ ముందుంది. కానీ ఆ కాలంలో ఆ ఆత్మ బోధించడం లేదు, పరిచర్య జరిగించడం లేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈవెన్ ఈ రోజు కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ రోజు కూడా ఆమేన్. ఈ రోజు కూడా గత 2000 సంవత్సరాల తర్వాత పౌలు వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా సంఘం అనేది చీకట్లోకి వెళ్ళిపోయింది. అవునా? బ్రదర్ బ్రానమ్ సంఘ కాలాలను ఎప్పుడైతే గీచి ఉన్నాడో ఆయన ఒక్కొక్క సంఘం నెమ్మదిగా చీకటితో నిండిపోతూ ఉన్నది, పాపంతో నిండిపోతూ ఉన్నది. లౌకిక సంఘ కాలం వచ్చేసరికి ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ చీకటితో నిండిపోయిన లోకముగా సంఘముగా అది కనిపిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ లౌకిక సంఘ కాలంలో వెలుతురు కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మీకు ఐడియా ఉన్నా? 7 రౌండ్గా గీసిన సంఘ కాలాలు గుర్తుందిగా. దాంట్లో 7వ సంఘ కాలమైన లౌకిక సంఘ కాలంలో వెలుతురు కొద్దిగా ఎక్కువగా వచ్చింది. ఎందుకు ఎక్కువగా వచ్చింది అని అంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే దేవుడు ఏలియాను పంపి వెలుతురు కలుగును గాక అని పలికాడు మరలా. ఏమేన్ మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుడు ఏలియాను పంపి బ్రదర్ బ్రానమ్ను పంపి వెలుతురు కలుగు గాక అని పలికాడో వెలుతురు రావడం ప్రారంభించింది. ఎప్పుడైతే వెలుతురు రావడం ప్రారంభించిందో దేవుడు వెలుతురు కలుగు గాక అనడానికి ఒక కారణం ఉన్నది అక్కడ. ఏం కారణం అంటే భూమి మీద అప్పటికే నాటబడిన విత్తనాలు ఉన్నాయి, దేవుని విత్తనాలు. అది ఏం విత్తనమో తెలుసా? ఆ విత్తనానికి ఉన్న ఒక పేరు శామ్యూయల్ భూపాక్ అనే ఒక విత్తనం. ఆ విత్తనానికి ఉన్న ఒక పేరు నీ పేరై ఉన్నది. ఇవన్నీ దేవుడు ఆల్రెడీ జగదుత్పత్తి కన్నా ముందే నాచిన విత్తనాలు. ఆమేన్. అవి భూమి మీద ఉన్నాయి. ఇవి ఆ విత్తనాలు వెలుగెత్తాలనంటే దేవుడు వెలుగు కలుగు గాక అని పలకాలి. ఎందుకంటే భూమిలో దాచబడిన విత్తనం మొలకెత్తాలంటే సూర్యరశ్మి వేడి తగలాలి దానికి. ఆది కాండంలో దేవుడు సూర్యుని కలగజేసి వేడిని ఇచ్చినప్పుడు విత్తనం మొలకెత్తింది. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుని వాక్యం అనే వేడి వచ్చి వర్తమానం ద్వారా ఈ ఆత్మలకు ఈ విత్తనాలకు తలిగిందో ఇవి మొలకెత్తడం ప్రారంభించి ఉన్నాయి. ఇవి మొలకెత్తి ఈ దినాన ప్రతిఫలిస్తూ ఉన్నాయి, ఫలాలను ఇస్తూ ఉన్నాయి దేవుడి కొరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు వర్తమానం పంపడం ఒక కారణం లేదు దాని కొరకు. ఎందుకంటే అప్పటికే నువ్వు భూమిలో దాచబడి ఉన్నావు. ఇక్కడ నువ్వు మెలకొత్తాలనొచ్చే నీకు దేవుని వాక్యం అనే వేడి, ఆ వేడి తగిలినప్పుడు నువ్వు మెలకొత్తబోతూ ఉన్నావు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క ఈస్టర్ శుభోదయాన ఉదయకాలమున దేవుడు రోమా సామ్రాజ్యపు ముద్రను పగలగొట్టేసి ఉన్నాడు ఆయన. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. రోమా సామ్రాజ్యం సీల్ ఒకటే కాదు, మరణ ముద్రను కూడా బద్దలు చేసి బయటకు వచ్చి ఉన్నాడు ఆయన. ఆ కాలానికి వెలుగును తీసుకొని వస్తూ ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. కంటిన్యూ పారాగ్రాఫ్లో చూస్తే, అండ్ ద ఫస్ట్ లైట్ వాజ్ ఎవర్ గివెన్ ఇన్ ద ఎర్త్ వాజ్ గాడ్స్ స్పోకెన్ వర్డ్. గుర్తుందా? ఇంతకుముందు బోధించాను. సూర్యుడు కదా మొట్టమొదటి వచ్చింది, వెలుగు వచ్చింది. వెలుగు వచ్చిన తర్వాత దేవుడు సూర్యుని మళ్ళీ తయారు చేసినాడు. అర్థమవుతుందా? జ్ఞాపకం ఉంది మీకు ఆ మాటలు? మేబీ వన్నెస్ అనే దాంట్లోనే అనుకుంటా నేను బోధించినాను ఆ మాటని. ఐ థింక్ సో. దాని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ద ఫస్ట్ లైట్ వాజ్ ఎవర్ గివెన్ ఇన్ ద ఎర్త్ వాజ్ గాడ్స్ స్పోకెన్ వర్డ్. ఏ స్పోకెన్ వర్డ్? వెలుగు కలుగు గాక. ఏ మాట అయితే పలికాడో ఆ మాట ఏ వెలుగుగా అక్కడ కలిగింది ఆ దినాన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. The first light that ever struck the earth was God's spoken word. He said, let there be light. అక్కడ వెలుగు కలుగుగాక అనగా ఆ వాక్యమే వెలుగుగా వచ్చి భూమిని తాకింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేనికైనా జీవాన్ని ఇవ్వాలంటే దేవుని వాక్యమే జీవం ఇవ్వగలుగుతుంది. అది మనుషులకైనా, అది వృక్షాలకైనా, అది జంతువులకైనా జీవాన్ని ఇచ్చేది దేవుని వాక్యమైనది. దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకనగా ఆయన నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, జీవమునిచ్చేవాడు ఆయన అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. And let there be light. There was a light that turned darkness into light in order to bring forth a creation of joy and life upon the earth. భూమి మీద ఒక సంతోషమును జీవమును తీసుకొని రావడానికి ఆ వెలుగు వెళ్ళి ఏం చేసిందట? భూమిని తాకింది. Then the Spirit of God, as it moved with love and compassion at that great day, the first day of the dawn of creation upon the earth, the sun rose and swept across its rays and dried up the waters from the earth.
దేవుడు వెలుగు కలిగించిన తర్వాత ఆ తర్వాత మరలా దేవుడు సూర్యుని కలగజేయగా సూర్యుడు వచ్చి భూమి మీద ఉన్న వాటర్ని అంతా కూడా ఏం చేశాడు? ఆయన ఆవిరి చేసేసాడు ఆ వాటర్. ఎవరు? సూర్యుని వేడి. ఇప్పుడు వచ్చింది సూర్యుని వేడి, అర్థమవుతుందా? సూర్యుని వేడి అలా రాగా, ఎందుకంటే అంతకుముందు భూమి అంతా కూడా నీరుతో నిండి ఉంది. ఇట్స్ ఆల్ వాటర్. ఎప్పుడైతే సూర్యుడు వచ్చాడో ఆ వేడి రాగానే ఇట్స్ డ్రైడ్ అప్, అది ఎండిపోయింది. భూమి మీద ఎండిపోయిన స్థలం వచ్చింది. ద సన్ రోజ్ అండ్ స్వెప్ట్ అక్రాస్ ఇట్స్ రేస్ అండ్ డ్రైడ్ అప్ ద వాటర్స్ ఫ్రమ్ ద ఎర్త్. భూమి నుంచి నీటిని తీసేసి ఎండివేసేసాయి. అండ్ మేడ్ అన్ అట్మాస్ఫియర్ అబౌవ్. ఆ నీటిని ఎండిపోచేసి దానిపైన ఒక అట్మాస్ఫియర్ని కలగజేశాయి. అట్మాస్ఫియర్ అనగా ఈ గాలిలోని తేమ శాతము, ఈ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, ఇవన్నీ కూడా అట్మాస్ఫియర్. ఓకే, దీనిని కలగజేసిందంట. చూడండి, ప్రకృతి ఏదో అనుకుంటాం ఎట్టా తయారైందని, దేవుడు ఇట్టా తయారు చేసినాడు దాన్ని యాక్చువల్లీ. ఆమేన్. అండ్ దేవుడు గాడ్ మేడ్ అన్ అట్మాస్ఫియర్ అబౌవ్ అండ్ ఫర్ ఇట్స్ ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి, ఇట్ వాస్ టు బ్రింగ్ జాయ్ అండ్ లైఫ్ టు ద ఎర్త్ బై అ సీడ్. మొట్టమొదటిసారి భూమి మీద ఒక సంతోషమును ఆనందము తీసుకొని వచ్చేది ఒక విత్తనము ద్వారా. ఆమేన్. ఎందుకంటే చెట్లు రావాలంటే ఒక విత్తనం అక్కడ. ఆమేన్. ఇప్పుడు చెట్లను చూసే సంతోషం వేరు మనం, అవునా? బిల్డింగ్స్లో ఉండి ఒక్కసారి పార్కులోకి వెళ్తే అబ్బా ఎంత బాగుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంది, ఒక సంతోషం. అడవిలోకి పోతే ఇంకా సంతోషం. మేము అప్పుడప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు గూగుల్లో చూసి ఒక డిఫరెంట్ రూట్ తీసుకుంటాం. ఆ రూట్ చూస్తే కొద్దిగా కష్టంగా ఉంది, అది ఇది కొద్దిగా అడవిలో నుంచి ఉంది అని అనుకున్నా కూడా తీసుకుంటాం అట్టే. ఎందుకు? పోయి అడవిలో ఉన్న జలపాతాలు, చెట్లు, గుట్టలు, వృక్షాలు అన్నీ చూసుకుంటా, ఫొటోస్ తీసుకుంటా మెల్లిగా అవతలికి వెళ్ళిపోతుంటాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. భూమి మీద సంతోషం తేవడానికి మొట్టమొదటిగా దేవుడు ఒక విత్తనాన్ని వాడుకున్నాడు. ఆమేన్. అండ్ దట్ వాస్ అ గ్రేట్ అవర్. 39th paragraph. But it wasn't nothing that sunrise. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇట్ వాస్ నథింగ్ దట్ సన్ రైజ్ లైక్ ద సన్ రైజ్ ఆన్ ద ఈస్టర్ మార్నింగ్. ఆ రోజు దేవుడు సూర్యుడిని ఎప్పుడైతే తయారు చేశాడో సూర్యుడు మొట్టగా ఉదయిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిసారి సృష్టిలో ఫస్ట్ టైం సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు అది ఎలాంటి ఒక సూర్యోదయం అంటే దీనికి పెద్ద తగినది కాదు. దేనికి? ఈస్టర్ ఉదయాన్నే వచ్చే సూర్యోదయానికి. మరలో సంతానం. ఇట్ వాస్ నథింగ్ దట్ సన్ రైజ్. అది ఏమాత్రం విలువలేని సన్ రైజ్ అది. ఐ మీన్, ఆ సన్ రైజ్ లోకంలో జీవాన్ని తెచ్చింది. ఆ సన్ రైజ్ లోకంలో సంతోషాన్ని తెచ్చింది. ఆ సన్ రైజ్ వలన లోకం సంతోషంతో నిండిపోయింది. దేవుడు చేశాడు. బట్ ఇట్ వాస్ నథింగ్. ఆ సూర్యోదయం కూడా ఇట్స్ నథింగ్ బిఫోర్ ఈస్టర్ సన్ రైజ్. ఆమేన్. That sunrise, like the sunrise on the Easter morning, this time with the sun leaping into the sky, ఈసారి సూర్యుడు ఆకాశంలోనికి అలాగన జంప్ చేస్తూ ఉన్నప్పుడు it brought forth a greater sunrise than ever. ఎన్నటికన్నా గొప్ప అయిన ఒక సూర్యోదయాన్ని అది తీసుకొని వచ్చిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైనా అందరు ఇక్కడే ఉన్నారా? మొట్టమొదటిసారి సృష్టి మీద సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు సూర్యుడు ఒక్కడే ఉదయించాడు. కానీ ఈస్టర్ ఉదయాన ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తున్నాడో అతనితో పాటు ఒక గొప్ప సూర్యోదయాన్ని తీసుకొని వస్తున్నాడు అంటారు. ఇట్ వాస్ అ గ్రేట్ సూర్యోదయం. దానికి స్తోత్రం కలుగును గాక. బికాస్ ఇట్ కేమ్ గ్రేట్ న్యూస్ విత్ దిస్ సన్ రైజ్. ఎందుకనగా ఈ సూర్యోదయంతో గొప్ప శుభవార్త వచ్చింది. ఏం శుభవార్త వచ్చింది? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన మీరెందుకు సజీవుడైన వారిని మృతులలో వెతుకుతూ ఉన్నారు అనే గొప్ప న్యూస్తో ఆ సూర్యోదయం కలిగినట్టు అదినారా. దానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. That it did with the sunrise at the beginning. This sunrise brought a news that he is risen. He is quickened from the dead. ఆమేన్. ఎలాంటి వార్త అంటే ఆయన లేచి ఉన్నాడు, ఆయన మరణము నుంచి తిరిగి లేచి ఉన్నాడు ఆయన. అండ్ హీ ఈస్ ప్రామిస్డ్, అతడు వాగ్దానం చేసినట్టుగా లేచి ఉన్నాడు ఆయన. హీ ఈస్ రిజన్ ఫ్రమ్ ద డెడ్. మరణంలో నుంచి ఆయన లేచి ఉన్నాడనే శుభవార్తను తీసుకొని సూర్యుడు ఉదయిస్తున్నాడట ఈ దినాన. ఆమేన్. సృష్టిలో మొట్టమొదటిసారి సూర్యుడు వచ్చినప్పుడు మామూలుగానే వచ్చేసి ఉన్నాడు. కానీ ఈస్టర్ శుభోదయాన ఒక న్యూస్ తీసుకొని వస్తున్నాడు సూర్యుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సూర్యుడు ఇంకొక సూర్యుడు. ఎవరు?
ఆ సూర్యుడు ఇంకొక సూర్యుడు. మేబీ శనివారం రాత్రి ఓకే సూర్యుడు అనుకుంటూ ఉండవచ్చు, ఏం చేయాలా, రేపు పొద్దున నా పరిస్థితి ఏంది, నా వెలుగు బోసిపోతుందేమో, నా వెలుగు చిన్నదైపోతుందేమో. ఎందుకంటే మనుషులకు తెలీదు, సృష్టికి బాగా తెలుసు దేవుని గురించి. బోసిపోతుందేమో, అయ్యో నా ముఖం చిన్నపోతుందేమో రేపటి దినాన, ఎట్లా చేయాలి, అయినా పర్వాలేదు, నీతి సూర్యుడు ఉదయించబోతూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. నీతి సూర్యుడు ఉదయించబోతూ ఉన్నాడు. దాని మహిమ కలుగును గాక. సూర్యుడు ఎదురు చూస్తూ ఉన్నాడు రాత్రి అంతా. దేవుని మహిమ కలుగును గాక. రాత్రి 11 గంటలైంది, ఎదురు చూస్తూ ఉన్నాడు. దేని కొరకు? నీతి సూర్యుడు ఉదయించడం కొరకు. ఈ సూర్యుడు ఎదురు చూస్తూ ఉన్నాడు అక్కడ. రాత్రి 11 అయింది, 12 అయింది, 1, 2, 3, 4 అయింది. ఆతృతతో ఎదురు చూస్తున్నాడు సూర్యుడు. ఇప్పుడుగా ఎస్, కాసేపట్లో నా నీతి సూర్యుడు ఉదయించబోతూ ఉన్నాడు. నేను ఆయన తోకని పెట్టుకొని లేస్తాను, నేను కూడా ఇది రానా. ఆయన వెలుగుని లేస్తాను, నేను ఇది రానా. నేను ఒంటరిగా లేస్తే నా వెలుగు పోసిపోతుంది. ఆయన వెలుగులో నేను కూడా లేస్తాను ఈ ఉదయాన. ఆ ఉదయం కొరకు ఎదురు చూస్తాను. సూర్యుడు ఎదురు చూస్తూ ఉదయం కాగానే ప్రైజ్ ది లార్డ్, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు బద్దలు కొడుతూ ఉన్నాడు, ఆ టైంలో సూర్యోదయం కలుగుతూ ఉన్నది. దీని మహిమ కలుగును గాక. సూర్యుడు లేస్తూ ఉన్నాడు, నీతి సూర్యుని వెలుగులో ఈ సూర్యుడు లేస్తూ ఉన్నాడు. అది నారా దేవునికి స్తోత్రం కలుగును గాక. Amen, hallelujah. And the first time the sun rose in Genesis, మొట్టమొదటిసారి ఆది కాండములో సూర్యుడు ఎప్పుడైతే ఉదయించాడో, ఇట్ వాస్ బ్రింగింగ్ అ మెసేజ్ దట్ దేర్ విల్ బి లైఫ్ అపాన్ ది ఎర్త్, మోర్టల్ లైఫ్. సూర్యుడు ఎప్పుడైతే వచ్చాడో అది ఏం చూపిస్తుందంట? ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆది కాండములో ఇక్కడ ఒక జీవం ఉండబోతా ఉన్నది. ఆమేన్. అది ఎలాంటి జీవము? మర్త్యమైన జీవితం, మోర్టల్ లైఫ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. బట్ దిస్ టైం, ఏంటి కనిపిస్తుందా మీకు? బట్ దిస్ టైం when the sun rose, there was a dual sun rising. It was a dual, అంటే 2 సూర్యులు, ఒక సూర్యుడు కాదు. This time when the sun rose, there was a dual sun rising, another sun rising. Amen. It was not only the sun rising, it was not only sun unda akkada, it was not only sun rising. దేవుని స్తోత్రం కలుగును గాక. It was the sun had risen to bring eternal life to all God's promised seed that by foreknowledge he had seen laying upon the earth. Amen. దేవుని స్తోత్రం కలుగును గాక. భూమి మీద జగతుత్పత్తి కన్నా ముందే దాచబడిన విత్తనము కొరకు అసలైన జీవాన్ని తీసుకొని వస్తున్నా నీతి సూర్యుడు దయిస్తూ ఉన్నాడు. SYN సన్, కుమారుడైన సూర్యుడు దయిస్తూ ఉన్నాడు అక్కడ. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. It was the sun had risen to bring eternal life to all God's promised seed. జగతుత్పత్తి కన్నా ముందు నువ్వు ఒక విత్తనం అయినావు, దేవుని విత్తనం అయినావు. ఆమేన్. ఆ విత్తనం మొలకెత్తాలంటే ఎవరు రావాలి? సూర్యుని వెలుగు రావాలి. ఏ సూర్యుని వెలుగు రావాలి? SUN సూర్యుడిది కాదు, SYN సూర్యుడే వెలుగు. అనగా వాక్యపు వెలుగు, అనగా ప్రత్యక్షత వెలుగు, అనగా వర్తమానపు వెలుగు. నువ్వెప్పుడు మొలకెత్తావో తెలుసా? వర్తమానం రాగానే నువ్వు మొలకెత్తుతున్నావు ఇక్కడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిసారి సూర్యుడు ఆయన అన్నాడు లెట్ దేర్ బి లైట్, అనగా ఆయన వాక్యాన్ని బోధించాడు అక్కడ. ఆయన ఆ వాక్యం మూల విత్తనం అయినది. ఆమేన్. ఎప్పుడు మొలకెత్తాయి? సూర్యుడు వచ్చిన తర్వాత నీరు ఎండిపోగా వేడి తగిలి విత్తనాలు మొలకెత్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జగతుత్పత్తి కన్నా ముందే ఈ సీడ్ను దేవుడు విత్తాడు. అవునా? జగతుత్పత్తి కన్నా ముందే ఈ సీడ్లను దేవుడు విత్తాడు. విత్తిన తర్వాత లోకమంతా పాపంతో నిండి ఉండగా చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు సిలువలో వ్రేలాడి ఒక సూర్యోదయాన్ని కలిగించాడు. ఆయన లోకానికి వెలుగు వస్తోంది. ఎలాంటి వెలుగు? లెట్ దేర్ బి లైట్.
ఆయన వెలుగు కలుగ్గాక. ఇప్పుడు ఆ వెలుగు కలుగ్గాక అనగానే విత్తనాలు మొలకెత్తలే. విత్తనం ఎప్పుడు మొలకెత్తింది? సూర్యుడు వచ్చి వేడిరిచ్చిన తర్వాత. ఇప్పుడు సిలువలో ఆయన రక్తాన్ని చిందించి ఈ విత్తనాల కొరకు ఆయన వెలుగు కలుగ్గాక అని పలకగా దేవుని వాక్యం వచ్చేసింది ఆ దినాన. దేవునికి స్తోత్రం కలిగింది గాక. కానీ ఈ విత్తనాలు ఎప్పుడు వెలిగాయి, ఎప్పుడు మొలకెత్తాయి తెలుసా? 2000 సంవత్సరాల తర్వాత. మేబీ దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఈ విత్తనాలు ఎప్పుడైతే వర్తమానం అనే సూర్యుడు వచ్చాడు, ఆమేన్, సిలువలో వచ్చిన మొలకెత్తలే. ఎప్పుడైతే వర్తమానం అనే సూర్యుడు వచ్చాడో, ఈ వర్తమానపు వెలుగులో, ఈ వర్తమానపు వేడిలో విత్తనము పలిగి, ఈ జీవితాలు పలిగి, పాపము బద్దలై, సంఘ శాఖలు బద్దలై, ప్రైజ్ ది లార్డ్, దేవుని విత్తనం మొలకెత్తడం ప్రారంభించింది. వర్తమానము ద్వారా మొలకెత్తిన చెట్లు అయినాయి, దేవుని ఒలీవ చెట్లు అయినాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమేన్, హల్లెలూయా. 42 and no more could the botany life lived back there at the beginning without the sun, to bring it to life. No more than today, when sons of God is upon the earth. ఎప్పుడైతే దేవుని కుమారులు భూమి మీద ఉన్నారో, ఆమేన్, it takes the sunlight, not sun light. The man says it takes SYN, sunlight. అది కుమారుని వెలుగు. ఆమేన్. ఆయన పుట్టినప్పుడు ఏమన్నారు? అంధకారంలో ఉన్న వారికి గొప్ప వెలుగు కలిగేను. ఎందుకు కలిగింది వెలుగు? నీతి సూర్యుడు దయించాడు ఆ దినాన. దేవుని స్తోత్రం కలిగిన గాక. సన్లైట్ టు బ్రింగ్ దెమ్ టు ఇటర్నల్ లైఫ్. వారిని నిత్య జీవంలోకి తేవాలంటే సన్, SON, సన్ యొక్క లైట్ అనగా వాక్యపు వెలుగు లేదా ప్రత్యక్షత వెలుగు కావాలి. అక్కడ హీస్ చోజన్ వన్స్ దట్ హీ న్యూ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. జగదుత్పత్తి కన్నా ముందుగానే ఆయన వెన్నుక చేసుకుని వారు, ఆయన ఎవరినైతే ఎరిగాడో వారు మొలకెత్తాలంటే సూర్యుడు కాదు, కుమారుడు అనే వెలుగు రావాలి అక్కడికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన చూడండి, మరలా చెప్తున్నాను, ఆయన రోమా సామ్రాజ్యపు ముద్రను బదలు కొట్టాడు. ఆయన మరణపు ముద్రను బదలు కొట్టాడు. ఆయన పాపపు ముద్రను, ఆమేన్, రక్తము చిందించబడగానే పాపపు ముద్రను బద్దలు కొట్టేసి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద సేమ్ వర్తమానంలో 45 పారాగ్రాఫ్లో ఉంది. అండ్ నౌ ద ట్రూ ఈస్టర్ సీల్ ఆన్ ది సన్ రైజ్ వాజ్ బ్రోకెన్. అసలైన ఈస్టర్ ముద్ర అనేది ఈ సూర్యోదయాన అది బద్దలు చేయబడింది. అండ్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. ఓకే, అంత ఇక్కడ ఉన్నారా? ద సీక్రెట్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. యేసుక్రీస్తు పునరుత్థానమయ్యే వరకు మరణం తర్వాత ఏమిటనేది ఎవరికి తెలియదు. ఆమేన్. అదొక మర్మముగా, రహస్యంగా ఉంచబడిన విషయం. ఎందుకంటే ఎవరు కూడా మరణించి సమాధి చేయబడి 3 రోజుల తర్వాత ఎవరు లేవలేదు అక్కడికి. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఇక్కడ చూడండి, ఈస్టర్ సీల్ ఆన్ ది సన్ రైజ్ వాజ్ బ్రోకెన్ అండ్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ వాజ్ రివీల్డ్. యేసుక్రీస్తు పునరుత్థానుడు అయిన తర్వాత మరణం తర్వాత జీవితం గురించి ప్రత్యక్షపరచబడింది. బిఫోర్ దట్ టైం వి డిడ్ంట్ నో. దానికన్నా ముందు మనకు తెలియదు. దానికన్నా ముందు ఏముందో మనకు తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే పౌలు ఈ విషయాలను బోధిస్తూ ఉన్నప్పుడు యూదులు నమ్మేవారు కాదు. పునరుత్థానం ఉందంటే నమ్మేవారు కాదు. ఇదంతా మాకు తెలియదు, మా గ్రంథాల్లో రాయబడలేదు, ధర్మశాస్త్రం ఇవన్నీ రాయబడలేదు, మాకు తెలియదు అని వారు నమ్మేవారు కాదు. అండ్ బిఫోర్ ద వరల్డ్ గ్రూ అప్ ఇన్ డార్క్నెస్. లోకమంతా కూడా చీకటిలో ఒక గ్రూపులుగా అయిపోయి ఉన్నారు. గ్రోప్డ్ అరౌండ్ మ్యాన్స్ సస్పిషన్. థియరీస్ వాజ్ అమాంగ్ మ్యాన్స్ హార్ట్. ఇందాక నేను చెప్పాను కదా, యూదులు నమ్మేవారు కాదు, ఇతరులు నమ్మేవారు కాదు, అన్యులు నమ్మేవారు కాదు, ఎవరు కూడా పునరుత్థానాన్ని నమ్మేవారు కాదు. వారందరూ కూడా మనుషుల ఆచారాలతో, ట్రెడిషన్స్ మేడప్. మెన్ వర్షిప్డ్ ఐడల్స్. మనుషులు విగ్రహాలను ఆరాధించారు. దే వర్షిప్ ద సన్. అప్పటికే వారు సూర్యుని ఆరాధించారు. విగ్రహారాధికులు ఉన్నారు చరిత్రలో. అప్పటికే యేసుక్రీస్తు రాకన ముందుగా ఇవన్నీ జరిగాయి. ఆచారాలు, పద్ధతులు, పునరుత్థానం లేదని, దేవుడే లేదని నమ్మేవారు చాలామంది ఉన్నారు ఆ సమయానికి. ఆమేన్, హల్లెలూయా. నాకు స్తోత్రం కలుగును గాక. దే వర్షిప్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ గాడ్స్. అన్ని రకాలైన దేవుళ్ళని వారు ఆరాధించారు. ఆమేన్.
and all kinds of people that made claims, they all went into the grave. అప్పటి వరకు ఎంతమంది అయితే క్లెయిమ్ చేశారో, నేను దేవుణ్ణని క్లెయిమ్ చేశారో, నేను మిమ్మల్ని రక్షిస్తానని క్లెయిమ్ చేశారో, బ్రదర్ నాన్న అంటున్నాడు, దే ఆల్ వెంట్ ఇన్ టు ద గ్రేవ్. వారందరూ కూడా సమాధిలోనికి వెళ్ళిపోయారు. అండ్ దే స్టేడ్ ఇన్ ద గ్రేవ్. ఏంటట? వారు సమాధిలోకి పోయారు, వారు సమాధిలోనే ఉన్నారు. దేవుణ్ణి అని చెప్పుకున్నారు, అవునా? మేము దేవుళ్ళమని చెప్పుకున్నారు, అయినా విగ్రహాలను ఇచ్చారు, ఆరాధింపజేశారు, ఓ మిమ్మల్ని రక్షిస్తామన్నారు, నేనే మీకు దేవుడిని అని చెప్పుకున్న వారు చాలామంది ఉన్నారు. వారంతా సమాధిలోకి పోయారు, అక్కడే ఉన్నారు. ఆమేన్. ఎందుకేమలే? అది సత్యం కాబట్టి. ఎస్, అది సత్యం కాబట్టి. దేవుడు దేవుడు అని చెప్పుకున్నవాడు ఏమయ్యాడు? సమాధిలోకి వెళ్ళిపోయినాడు. ఆమేన్. కానీ ఒక ఆయన వచ్చాడు, దేవుడు అని ఎప్పుడు చెప్పుకోలే, సమాధికి బద్దలు కొట్టి బయటకు వచ్చినాడు. ఆయన లోకం ఆయనను దేవుడిగా గుర్తించింది. యాక్చువల్లీ ఆయన ఏ రోజు చెప్పుకోవాలి, నేను దేవుని 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 అని. లోకం ఆయనను గుర్తించింది. ఈయనే సజీవమైన దేవుడని. ఆమేన్. ఈయనే సర్వ సృష్టికర్త అని, ఈయనే మమ్మల్ని సృజించిన వాడని, ఈయనే మమ్మల్ని రక్షించే మెస్సయ్య అని, ఈయనే మమ్మల్ని రక్షించే రక్షకుడని, ఈయన పాపములోనే మా పాప పరిహార్థం ఉన్నదని లోకం గుర్తొచ్చింది. చెప్పుకున్న వారు సమాధిలోకి వెళ్ళిపోయారు. బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉంది పాపం. రాలేని పరిస్థితి లేదు. మరి ఎందుకు? మరణం వాళ్ళని బంధించేసేది. కానీ మరణం ఈయనను బంధించజాలదు, పాతాళం ఈయనను పట్టి ఉంచజాలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వను, నా పరిశుద్ధుడు పులుపు ఎక్కడు. పులిపిండి లేని పండగ చేయడానికి తిరిగి పునరుద్ధారణ వస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. బట్ ద రియల్ సీల్ హ్యాడ్ బీన్ బ్రోకెన్. కానీ నిజమైన ముద్ర ఒకటి విడగొట్టబడింది. అండ్ వన్ హూ వన్స్ లివ్డ్ యాజ్ వి లివ్. ఒకప్పుడు ఒక ఆయన మనలాగా జీవించిన వాడు, వాస్ డైడ్ యాజ్ వి డై. మనము చనిపోయినట్టుగానే చనిపోయిన వాడు, మనలాగా శరీరంలో జీవించిన వాడు, మనలాగానే చనిపోయిన వాడు, వాస్ రైజన్ ఫ్రమ్ ద డెడ్. ఆయన మరణం నుంచి లేచి ఉన్నాడు. వాట్ ఏ మార్నింగ్! ఎలాంటి ఉదయ కాలం అది! నెవర్ వన్ లైక్ ఇట్. ఎప్పుడు కూడా ఇలాంటి ఒక ఉదయం లేకుండే. ఏమన్ ఇన్ ఆల్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచ చరిత్ర అంతలో కూడా ఇలాంటి ఒక ఉదయం అనేది ఎక్కడా లేదు. ద సీక్రెట్ వాస్ మేడ్ నోన్ దట్ హీ వాస్ బోత్ రిజరెక్షన్ అండ్ లైఫ్. ఒక రహస్యము బయలుపరచబడింది ఏంటంటే ఆయనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆయన అన్నాడు, ఎవడైతే నా యందు మరణిస్తాడో వాడు మరణించినను మరణాలు ఇస్తాడు, ఎందుకంటే నేను జీవమును పునరుత్థానమునై ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఎక్కడికి వెళ్తారు? వారు కూడా పునరుత్థానులై ఆయన ఎదుర్కోవడానికి ఆకాశ మండలానికి కొనుక్కోబడతారట. వారు ఎవరో కాదు, మనమే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చనిపోతా సమాధిలో నుండి బ్రతుకుంటే ఇక్కడ నుండే దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకంలో ఏ శక్తి మనల్ని ఆపజాలదు. ఎందుకంటే అసలైన నీతి సూర్యుడు తన వెలుగును ప్రకాశింపజేశాడు. మనకి దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మొదటి ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలం అయినాడు. ఆయన ఏమైనాడు?